వెల్కమ్ టు బేరీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. డిండి మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సు. జిల్లా కలెక్టర్ రైతులతో ముఖాముఖి. ఏడవ తేదీ హైదరాబాద్ నుండి ఉమ్రా బయలుదేరిన ఇస్లామిక్ మతస్థులు తిరిగి ఈ రోజు చేరుకున్నారు. స్వాతంత్ర భారతదేశాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఏఐసిసి పిలుపు మేరకు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డిఎస్పీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు మంచిర్యాల నియోజకవర్గంలో దండేపల్లి మండలంలోని చింతపల్లి, తానిమడుగు, నెల్కి వెంకటాపూర్ గ్రామాల్లో చివరి రోజున జై బాపు, జై భీం, జై సంవిధాన్ పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో మండలాల కోఆర్డినేటర్లు, మండల నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దిండి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సోమవారం రోజు ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారతీ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండల కేంద్రంలోని వివిధ గ్రామ పంచాయతీల రైతులతో ఈ భూభారతి చట్టం గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ భూభారతి చట్టంపై నూతన విధి విధానాల గురించి వివరించారు. ధరణి పోర్టల్లో లేని అనేక సమస్యలకు పరిష్కారం భూభారతి చట్టం ద్వారా పొందవచ్చన్నారు. జూన్ 2 నుంచి ఆన్లైన్ లో భూభారతి చట్టం పోర్టల్ పనిచేస్తుందన్నారు. భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఇంతకు ముందు రైతులు ఆఫీసర్ల దగ్గరికి పోవడం జరిగేది, కానీ చట్టం ద్వారా ఆఫీసర్లే రైతుల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న భూభారతి చట్టంలోని రికార్డులను అప్డేట్ చేయడం జరుగుతుందని తెలిపారు. సాదా బైనామాకు సంబంధించిన అన్ని వివరాలను భూభారతి చట్టంలో పొందుపరచడం జరిగిందని, భూభారతి చట్టం ద్వారా రైతులకు సంబంధించిన భూముల విషయాలపై చట్టం పారదర్శకంగా పనిచేస్తుందని ఆమె తెలిపారు. ఈ భూభారతి చట్టం ద్వారా అన్ని వర్గాలకు సంబంధించిన రైతులకు న్యాయం చేకూరుతుందని వారు వ్యాఖ్యానించారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగపరచుకోవాలని ఆమె ఈ సందర్భంగా రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ అంబటి ఆంజనేయులు, వ్యవసాయ మండల అధికారి రేహానా, రెవెన్యూ సిబ్బంది, రైతులు, పలు శాఖల అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిస్ అయితే మళ్ళీ నడుచుకుంటూ పోవాల్సిందే, ఇంకా నడవదు. ఆర్డీఓ ఏమీ చేయలేరు, ఎవరేమీ చేయలేరు. సో దయచేసి ఈ బంగారు అవకాశాన్ని మీకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది, మీరు దాన్ని వినియోగించాలి. ఆ బాధ్యత మీదే. మీకు దాహం ఉంటే మీరు బావి దగ్గర రావాలా, లేదా బావి మీ దగ్గరికి వస్తుంది? మీరు రావాలి. ఓకే, సరే, గతంలో అన్యాయం జరిగింది, కొన్ని అవకతాలు జరిగాయి, మేము కాదనట్లే. అందుకే కదా ఈ కొత్త చట్టం మేము తీసుకువచ్చింది. 4th కేసు ఇది. ఏదైతే నేను పార్టిషన్ సూట్ గురించి చెప్పాము, బౌండరీ ఫిక్సేషన్ గురించి చెప్పాము, ఇలా చేస్తే మీకు చాలా కాలం నుంచి నడుస్తున్న కేసెస్ అంతా మీకు సమాధానం దొరుకుతుంది. తర్వాత లాస్ట్ కేసు వచ్చేసి చేంజ్ ఆఫ్ నేచర్ ఆఫ్ ల్యాండ్. మీ దగ్గర అంతా ఉండకపోవచ్చు, సరే, ఒక 1-2 కేసెస్ అయినా పర్వాలేదు. తాతకాలం నుంచి నాది పట్టా ల్యాండ్ ఉండే, పట్టా వచ్చి అని నేను కూడా సాధారణ బైనామాతో కొన్నాను. మధ్యలో సరే నేను ఒక చింటూకి మళ్ళీ నేను అమ్మేశాను. ఇప్పుడు చింటూ ధరణికి వచ్చేసరికి ఆ పట్టా కాకుండా లావణి పట్టా వచ్చింది. నా ఇప్పుడు చింటూ ఎలా అమ్మాలి? చింటూ అమ్మలేరు, లావణి పట్టా అంటే అసైన్ కాదు. సో అలాంటివి కేసెస్ లో 7వ తేదీ హైదరాబాద్ నుండి ఉమ్రా బయలుదేరిన ఇస్లామిక్ మతస్థులు తిరిగి ఈ రోజు చేరుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వారికి కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
15 రోజుల పాటు మక్కా మదీనాలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన వారు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఉమ్రాలో వాతావరణం బాగుందని, ఎలాంటి ఇబ్బందులు కలగలేదని యాత్రికులు తెలిపారు. ఉమ్రా యాత్రలో భారత్లోని వివిధ రాష్ట్రాలకు చెందిన చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధులు ఉండటం విశేషం. మే నెలలో ఈ సంవత్సరం హజ్ యాత్ర ప్రారంభం అవుతుందని, ఎవరైనా హజ్ యాత్ర చేయాలనుకుంటే తమను సంప్రదించాలని ఆల్ మైజన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫీస్ మహమ్మద్ ఫయాజ్ అలీ కోరారు. రామచంద్రపురం నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో పాత బస్టాండ్ వద్ద సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు జరుగుతున్న నేపథ్యంలో వైద్య సేవల నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి అక్కడకు వచ్చినటువంటి వందలాది మంది పేషెంట్లకు, ప్రయాణికులకు, బాటసారులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. మంగళవారం మండే ఎండ తాకిడిని దృష్టిలో ఉంచుకొని సుమారు 50 లీటర్ల రుచికరమైన చల్లని మజ్జిగను అందించి బాటసారుల దాహార్తిని తీర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుఖీభవ ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న, దంగేటి గౌరీశంకర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు ఇల్లాశ్రీ నాగరాజు, గౌరవ వెంకటరమణ, ములపర్తి ప్రభాకర్, ఇంకా మారెళ్ల రజని, రాయుడు, మంగ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ రిపోర్టర్స్ అసోసియేషన్ వారు నిర్వహించే ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. వేసవి దృష్ట్యా ఎంతోమంది ఇక్కడ ఈ బస్టాండ్ ప్రాంతం, ఇక్కడ ఎంతోమంది ప్రయాణికులు నిత్యం బస్సులు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. వారికి ఎంతో ఉపయోగపడుతూ ఉండే విధంగా ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఈ రిపోర్టర్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ వారికి నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, పక్కనే సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ వారి వైద్య శిబిరం ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. అందుకని నిత్యం వేలాది మంది ఇక్కడ తిరిగే ఈ ప్రదేశంలో ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ